దేవుని కృప ఉంటేనే మనకు దేవుని కృప లేకుండా మనుషులు ఎంతోమంది చనిపోతున్నారు. ఇది పండాలన్నా దేవుని కృపతి, మనిషి కూడా జీవించాలన్నా దేవుని కృపతి. ఏ విధంగా నీ పేరు లక్ష్మణ శాస్త్రమే కాదు. ఒకరోజు మనమంతా ఈ శరీరం ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలి. నీకుండా కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలా, ప్రాణం ఉండగానే ప్రభువా పాపినైనా నాకు క్షమించు. ఉండే మాట మనిషి స్వభావికంగా కంటి ద్వారా, నోటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా పాపం చేస్తూనే ఉన్నారు. పాపం వల్ల వచ్చి జీతం మరణం. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారంట మానవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి 2020 సంవత్సరాల భూమి మీద వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు, శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. యేసు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నీ కొరకు యేసుక్రీస్తు మరి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి బాధ చెడిపోతావు. కులం మార్చుకోవద్దు, మతం మార్చుకోవద్దు. హృదయ స్థితి గల వారు ధన్యులు, వారు దేవుని చూశారు. ఆత్మవిషయమై జీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు చేస్తారు. అంతే కదా. మన ఆత్మకు చావు లేదు లక్ష్మణ, శరీరానికి చావు ఉంది. శరీరానికి 60-70 సంవత్సరాలు. అటు తర్వాత మనము ఈ భూమి మీద విడిచి వెళ్ళిపోవచ్చింది. ఏమి లక్ష్మణ అందరూ పోవచ్చింది. ఏమి బాడీ బిల్డర్ అయినా, డాక్టర్ అయినా, ధనవంతుడైనా, కుబేరుడైనా అందరూ పోవచ్చింది. కానీ పోకముందరనే నాకు ఒక జాగ్రత్త చెప్పాడు, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు. లక్ష్మణ ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను జీవిస్తున్నాక ప్రభు నమ్మకం ఓకే రైట్. మరి ఉంటామని